హాయ్ వెల్కమ్ టు బూస్ట్రాప్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం టెక్స్ట్ అలైన్మెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాం. ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. టెక్స్ట్ లెఫ్ట్ అనే ప్రాపర్టీ మనకి టెక్స్ట్ని లెఫ్ట్ అలైన్ చేయడానికి యూజ్ అవుతుంది. టెక్స్ట్ ఐఫన్ రైట్ అలైన్ టెక్స్ట్ చేయడానికి, టెక్స్ట్ ఐఫన్ సెంటర్ అలైన్ టెక్స్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నేను టెక్స్ట్ అలైన్ డాట్ HTML ఫైల్ని క్రియేట్ చేశాను. HTML. సో మనకి బూట్స్ట్రాప్ని ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి మెటా నేమ్ ఈక్వల్స్ టు ఇంపోర్ట్ స్క్రిప్ట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. సో టైటిల్ వచ్చేసి టెక్స్ట్ అలైన్ అని పెడుతున్నాను. ఇవేమీ మనకు అవసరం లేదు, క్లోజ్ చేసేస్తున్నాము. ఓకే, సో తర్వాత టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీస్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో టెక్స్ట్ అలైన్ అని చెప్పి మనకు వచ్చింది, రైట్. ఇప్పుడు క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, సో h2 టెక్స్ట్ అలైన్ అని చెప్పేస్తున్నాను. సో లెఫ్ట్ అలైన్డ్ టెక్స్ట్, రైట్ అలైన్డ్ టెక్స్ట్, ఈ క్లాస్ ఈక్వల్స్ టు టెక్స్ట్ సెంటర్ అలైన్. ఓకే, హలో. సో టెక్స్ట్ అలైన్డ్, లెఫ్ట్ అలైన్డ్ టెక్స్ట్ ఇక్కడ, రైట్ అలైన్డ్ టెక్స్ట్, సెంటర్ అలైన్డ్. చూడండి, నేను బ్రౌజర్ని చిన్నగా చేసిన, లెఫ్ట్ అలైన్డ్, రైట్ అలైన్డ్, సెంటర్ అలైన్డ్ ఈ విధంగా మనకి కనపడుతున్నాయి. అలాగే మనకి బూట్స్ట్రాప్లో గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఫోర్ బేసిక్ గ్రిడ్ స్టైల్స్ ఉంటాయి. కాలం SM, MD, LG అండ్ XL. SM అంటే ఏంటంటే స్మాల్ డివైసెస్ పర్పస్. స్మాల్ డివైసెస్లో మీకు కంటెంట్ ఏ విధంగా కనపడాలి అనేది మనం ఇక్కడ SM ద్వారా మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే MD, ఇది బూట్స్ట్రాప్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్. MD అంటే మీడియం డివైజెస్. స్మాల్ డివైసెస్ అంటే మీ రెజల్యూషన్ తక్కువ ఉన్న మొబైల్స్ని చూసుకున్నట్టయితే వాటిని స్మాల్ డివైజెస్ అంటాము, హైట్ విడ్త్. అలాగే MD మీడియం డివైజెస్లో మీరు చూసుకున్నట్టయితే ట్యాబ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. లార్జ్ డివైస్ అంటే LG అంటే లార్జ్ డివైసెస్, ఇవి వచ్చేసి మన డెస్క్టాప్స్ ఇవన్నీ వస్తాయి. XL అంటేనా ఎక్స్ట్రా లార్జ్, అంటే పెద్ద పెద్ద టీవీస్ ఇవన్నీ కూడా మనకి XL డివైజెస్లో వస్తాయి అన్నమాట. సో స్మాల్ డివైజెస్లో టెక్స్ట్ ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి, లార్జ్ డివైసెస్లో టెక్స్ట్ ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి అనేది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో దాని పర్పస్ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే, సో టెక్స్ట్ SM లెఫ్ట్. సో స్మాల్ డివైసెస్లో టెక్స్ట్ ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి, టెక్స్ట్ ఐఫన్ SM లెఫ్ట్ అలైన్డ్ టెక్స్ట్. సో ఇది ఒకసారి చూడండి. టెక్స్ట్ ఐఫన్ SM లెఫ్ట్. సో స్మాల్ డివైజెస్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి అన్ని డివైజెస్లో ఫస్ట్ SM లెఫ్ట్ అంటే స్మాల్ డివైజెస్లో లెఫ్ట్గా డిస్ప్లే అవ్వాలి, మీడియం డివైజెస్లో లెఫ్ట్,
ఎల్జీలో లార్జ్ డివైసెస్లో, ఎక్సెల్లో కూడా లెఫ్ట్. ఇక్కడ మనం బ్రౌజర్ని చిన్నగా చేసినప్పుడు అన్ని డివైజెస్ బై డిఫాల్ట్గా అన్ని డివైజెస్లోనూ లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది కాబట్టి మనకు అన్ని లెఫ్ట్లో డిస్ప్లే అయినాయి. ఇక్కడ చూడండి లెఫ్ట్, ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ అలైన్మెంట్ టెక్స్ట్ పెడుతున్నాను, RIGHT రైట్. సో టెక్స్ట్ MD రైట్, టెక్స్ట్ LG రైట్, టెక్స్ట్ -XL రైట్. రైట్. ఓకే, కంట్రోల్-S. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి రైట్ అలైన్డ్ టెక్స్ట్. సో స్మాల్ ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే స్మాల్ డివైజెస్లో రైట్ అలైన్కి వెళ్ళింది. సో తర్వాత వచ్చేసి మీడియం డివైజెస్ చూడండి, కొద్దిగా నేను దీని సైజ్ పెంచుతున్నాను. సో రైట్ అలైన్డ్ టెక్స్ట్ అయింది. మనకి లార్జ్ డివైసెస్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో లెఫ్ట్ అలైన్మెంటే ఉంది. ఇప్పుడు చూడండి దీన్ని నేను నా స్మాల్ డివైజెస్లో ఓపెన్ చేశాను, అంటే నా మొబైల్ ఫోన్లో, చిన్న మొబైల్ ఫోన్లో ఓపెన్ చేస్తే టెక్స్ట్ అనేది రైట్ అలైన్మెంట్లో కనపడుతుంది. ఓకే, సో బ్రౌజర్ని చిన్నగా పెద్దగా చేస్తున్నాను అంతే నేను. సో బ్రౌజర్ని ఇంకా కొద్దిగా పెద్దగా చేశాను, అంటే మీడియం డివైజెస్లో కూడా రైట్ అలైన్మెంట్ టెక్స్ట్ అయ్యింది. తర్వాత చూసుకున్నట్టయితే ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్ చూడండి, అన్నీ కూడా రైట్ అలైన్మెంట్ టెక్స్ట్. కొన్ని డివైజెస్లో మనకు అవసరం అవుతూ ఉంటుంది. సో స్మాల్ డివైజెస్లో రైట్ అలైన్మెంట్ కావాలి, ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. ఆ విధంగానే సెంటర్ అలైన్మెంట్. సెంట్రల్ ఎండ్ టెక్స్ట్ ఎక్స్ట్రా లార్జ్ కింద కనిపించేది చూద్దాం. సో ఇక్కడ స్పేస్ వచ్చాను నేను. సో ఒకసారి బ్రౌజర్ని ఇమేజ్ చేసి చూడండి. సో అన్నిటిలోనూ సెంటర్లోనూ ఉంది. ఓకే, ఈ విధంగా మీకు సెంటర్ అలైన్డ్ టెక్స్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు స్మాల్ డివైజెస్కి, మీడియం డివైజెస్కి, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్కి. అలాగే మనకి ఇంకా చూసుకున్నట్టయితే వర్టికల్ అలైన్మెంట్ అంటారన్నమాట. టెక్స్ట్ని చేంజ్ ద అలైన్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ద వర్టికల్ అలైన్మెంట్ యూటిలిటీస్. ప్లీజ్ నోట్ దట్ వర్టికల్ అలైన్మెంట్ ఓన్లీ ఎఫెక్ట్స్ in the inline block and inline table and tables as elements. సో మనకు వర్టికల్ అలైన్మెంట్స్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఇన్లైన్ ఎలిమెంట్స్కే అప్లై అవుతాయి అన్నమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే స్పాన్ ట్యాగ్, ఇవన్నీ ఉన్నాయి కదా, స్ట్రాంగ్ ట్యాగ్, ఇలాంటివన్నీ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం కదా. ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్కే అప్లై అవుతాయి. చూజన్ ఫ్రమ్ డాట్ అలైన్ బేస్ లైన్, డాట్ అలైన్ టాప్, అలైన్ మిడిల్, అలైన్ బాటమ్, అలైన్ టెక్స్ట్ బాటమ్, అలైన్ టెక్స్ట్ టాప్, ఇవన్నీ కూడా మనకి వర్టికల్ అలైన్మెంట్ పర్పస్ ఉన్న క్లాసెస్. అలైన్ బేస్ లైన్, అలైన్ టాప్, అలైన్ మిడిల్, అలైన్ బాటమ్, అలైన్ టెక్స్ట్ ఐఫన్ బాటమ్, అలైన్ టెక్స్ట్ ఐఫన్ టాప్. మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక టెక్స్ట్ని డిఫైన్ చేద్దాము. బేస్ లైన్, టాప్, మిడిల్, ఇవన్నీ కూడా ఇన్లైన్ ఎలిమెంట్సే కదా. స్పాన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇన్లైన్ ఎలిమెంట్సే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ని. సో బేస్ లైన్ అంటే కరెక్ట్గా బేస్ లైన్కి అసైన్ చేసి ఉంది. టాప్ అంటే కొద్దిగా పైకి వచ్చింది, మిడిల్, బాటమ్, టెక్స్ట్ ఐఫన్ టాప్, టెక్స్ట్ ఐఫన్ బాటమ్. ఈ విధంగా మనం ఇన్లైన్ ఎలిమెంట్స్ని వాడుకోవచ్చు. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఒక టేబుల్ ఎగ్జాంపుల్ ఉంది, దాన్ని చూద్దాము. టేబుల్ స్టైల్ ఈక్వల్స్ టు హైట్ ఈక్వల్స్ 100 పిక్సెల్, ఇది క్లాస్ ఈక్వల్స్ టు బేస్ లైన్, టాప్, మిడిల్, బాటమ్. సో టేబుల్ అయితే ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. బేస్ లైన్, టెక్స్ట్ టాప్. ఓకే,
ఓకే, చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ టేబుల్లో మనకి టీడీలో ఫస్ట్ బేస్ లైన్ ఉంది, టాప్, మిడిల్, బాటమ్, టెక్స్ట్ టాప్, టెక్స్ట్ బాటమ్ ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది.